యూరియా కొరత చుక్కలు చూపిస్తోంది. ఏపీలో బస్తా యూరియా కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యవసాయ కార్యాలయాల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూ కడుతున్నారు. పొలం పనులు వదిలేసుకుని మరీ యూరియా కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. వర్షాలు కురుస్తున్నా రైతులకు ఎరువు కరువైంది. యూరియా బస్తాల కోసం పడిగాపులు తప్పడం లేదు. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు కట్టాల్సొస్తుంది. ఏపీలో సరిపడా నిల్వలు లేక రైతులు కష్టాలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే ఎరువుల కోసం ఇబ్బందులు పడాల్సొస్తుంది. సొసైటీ కేంద్రానికి ఎరువులొస్తున్నాయని తెలియడం ఆలస్యం. పనులు మానుకుని గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. కొన్ని జిల్లాల్లో గతంలో మాదిరిగా చెప్పులు సంచులను వరుసలో పెట్టి ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ వచ్చి 3 వారాలవుతుంది. వరి నాట్లు వేసే సమయానికి వేయాల్సిన ఎరువులు లేకపోవడంతో ఏపీ వ్యాప్తంగా అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. డీఏపీ రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నప్పటికీ యూరియా కొరత తీవ్రంగా ఉంది. డీఏపీతో పాటు ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, చెరుకు పంటలకు ఉపయోగించే యూరియాను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. రోజుల తరబడి యూరియా కోసం తిరుగుతున్నారు. పంట పెరుగుదలకు యూరియా అవసరం. 15 రోజులుగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఇప్పటికీ యూరియా లభించలేదు. గతంలో ఆర్బీకేలో డబ్బు కట్టిన వెంటనే ఎరువులు, పురుగు మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. యూరియా కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం అన్నదాతలు రోడ్డెక్కారు. సొసైటీ ఎదుట రోడ్డుపై 2 గంటల పాటు బైఠాయించారు. యూరియా స్టాక్ ఉందనే సమాచారంతో ఉదయం 7 గంటలకు పెద్ద ఎత్తున రైతులు సొసైటీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. 2 లోడ్ల కన్నా ఎక్కువగా యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులను చూసి సొసైటీ సిబ్బంది గేట్లు తీయలేదు. రైతులు అధికంగా ఉన్నారని, గొడవలు తలెత్తుతాయని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకుని యూరియాను అందిస్తామని వెళ్లిపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి కార్యాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల దగ్గర బారులు తీరారు రైతులు. వారం రోజులుగా నిరీక్షిస్తున్నా బస్తా ఎరువు కూడా దొరకడం లేదు. సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే యూరియా దొరుకుతుంది. డీఏపీ సరఫరా కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రామభద్రాపురం మండలం సోంపురం రైతు సేవా కేంద్రం దగ్గర 4 గ్రామాల రైతులు క్యూ కట్టారు. ప్రైవేట్ డీలర్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రామభద్రాపురం మండలం భూసాయి వలసలో బస్తా యూరియా 500 వరకు విక్రయిస్తున్నారని వాపోయారు. యూరియా దొరకడం లేదు. షాపులకి అంటే రామభద్రాపురం, బొబ్బిలి, విజయనగరం, బాడింగే వెళ్ళినా ఆ షాపులకి వెళ్ళినా యూరియాతో పాటు గుళుకుల ప్యాకెట్ కొనండి అంటే ఒక యూరియా బస్తాకు గుళుకుల ప్యాకెట్ ఉంటే అదనంగా 300 రూపాయలు మాకు భారం పడుతుంది. కనుక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. డిఎఫ్ 250 అలాగైతేనే మీకు ఇస్తాము. నీకు నచ్చితే ఓటుకులు, లేకపోతే మానేయండి అనేసి ఇలాగ గంట అలాగ పీకులాడి పడినా మరొక 150 రూపాయలు ఎక్స్ట్రా, మళ్ళీ ఎక్కువ మాట్లాడావు కాబట్టి మరొక 150 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే ఇస్తామంటారు. ప్రైవేట్ లైసెన్స్ డీలర్లు ఎటువంటి లింక్ ప్రోడక్ట్స్ అమ్మడానికి లేదు. ఎంఆర్పీ ధరకు అమ్మవాళ్ళను ఎటువంటి ఎంఆర్పీ వైలేషన్ జరిగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి లింక్ ప్రోడక్ట్స్ అమ్మకూడదు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో రైతులు బారులు తీరారు. ఎరువులు వచ్చాయన్న సమాచారంతో రైతు సేవా కేంద్రం దగ్గరకు భారీగా చేరుకున్నారు. క్యూ లైన్లో ఉన్నవారికి ఆధార్ కార్డుకి 1 చొప్పున వ్యవసాయ అధికారులు ఎరువుల బస్తాలు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో రైతులు రావడంతో చివర్లో ఉన్న కొందరికి యూరియా బస్తాలు అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 గంటలకు 6 గంటల వరకు ఉన్నాం. అప్పుడు లారీ రాలేదు, వెళ్ళిపోండి, మరి రేపు రండి అన్నారు. ఉదయం 9 గంటలకు వచ్చాం. ఉదయం 9 గంటలకు వచ్చి ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇప్పుడు తలుపులు వేస్తారు లేవనేసి. అంతేగాని సగస్వామికి సగం మంది అలాగా పనులు మానుకొని వచ్చి 100 మంది దేనికోసం అండి పనికిరాదండి. వ్యవసాయ అధికారులు మాత్రం ఎటువంటి కొరత లేదని, వచ్చిన యూరియాను రైతులకు అందజేస్తున్నామని చెబుతున్నారు. ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా లేకపోవడంతో రైతు సేవా కేంద్రాల దగ్గరకు పెద్ద ఎత్తున రైతులొస్తున్నారని అంటున్నారు. ఇక్కడ అందరు రైతులు కలిపి అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. పైగా కూరగాయల వ్యవసాయం, అలాగే మొక్కజొన్న, ఇలా మిగతావి కూడా ఉంటాయి. కనుక మనకి యూరియా వచ్చిందే అనగానే రైతులు కొంచెం అంటే మాకు దొరకదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు రావడమే తప్పితే, మనం ఇదివరకు సొసైటీలో 40 మెట్రిక్ టన్స్ పెట్టాము. ఇప్పుడు కూడా 20 మెట్రిక్ టన్స్ ఆర్ఎస్కేకి తీసుకొని రావడం జరిగింది తప్పితే. కృత్రిమ డిమాండ్, అధిక ధరల విషయంలో విజిలెన్స్ అధికారుల హెచ్చరికలను వ్యాపారులు లెక్క చేయడం లేదు. ఒకవైపు కృత్రిమ డిమాండ్, మరోవైపు అధిక ధరలతో ఈ ప్రాంత రైతులు కొందరు కర్ణాటకలోని నంగలి, ములబాగిలు, బేతమంగళలకు వెళ్లి యూరియా అనుకుంటున్నారు. యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాల్సిందేనన్న షరతు నిజమేనని వ్యవసాయ అధికారులు అంటున్నారు. యూరియా కొరతకు కారణాలేంటి?
ఎందుకు రైతులు అడిగినన్ని బస్తాలు ఇవ్వలేకపోతున్నారు? అసలు ఏపీలో ఎరువుల నిల్వలు ఎంత? అధికారులు చెప్తున్న లెక్కలేంటి? ఏపీలో ఎరువుల నిల్వలపై అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న నిల్వలకు పొంతన లేకుండా ఉంది. రైతు సేవా కేంద్రాలకే కాదు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ కేంద్రాలకు సైతం అరకొరగా కేటాయిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కొరత ఎక్కువగా ఉంది. ఇదే సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లు ఎంఆర్పీకి మించి అమ్ముతూ అన్నదాతల్ని దోచుకుంటున్నారు. అవసరం లేకున్నా పురుగుల మందులను బలవంతంగా అంటగడుతున్నారు. ఏపీలో ఈ ఖరీఫ్లో 85.26 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం. కానీ ఇప్పటిదాకా 12 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగవలేదు. సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షాభావ పరిస్థితులతో సాగు ఊపందుకోలేదు. గతంలో ఏటా ఖరీఫ్ సీజన్కు 19 లక్షల టన్నుల ఎరువులు కేటాయించేవారు. 2024-25లో 17.50 లక్షల టన్నులకు, 2025-26లో 16.76 లక్షల టన్నులకు కుదించారు. ప్రారంభ నిల్వలతో కలిపి 13.56 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. గత 45 రోజుల్లో 4.89 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 8.66 లక్షల టన్నుల నిల్వలున్నాయని అధికారులు అంటున్నారు. మార్కెట్ ఫెడ్ ద్వారా ఏటా 1.50 లక్షల టన్నులు బఫర్ స్టాక్ రూపంలో నిల్వ చేసి డిమాండ్ మేరకు పీఏసీఎస్లు, ఆర్ఎస్కేలు, డీసీఎంఎస్ల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచేవారు. బఫర్ స్టాక్ కేటాయింపులను ఈ ఏడాది నుంచి 2 లక్షల టన్నులకు పెంచినట్టుగా చెప్పుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వేరేలా ఉంది. రైతు సేవా కేంద్రాలకే కాదు, సొసైటీలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో సైతం డిమాండ్కు సరిపడా నిల్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో 70 నుండి 80% ప్రైవేట్ వ్యాపారులకే కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సొసైటీలు, డీసీఎంఎస్లకు అరకొరగా ఇస్తూ ఉండటంతో వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందే. యూరియా, డీఏపీ ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా చెప్పినంత ధర ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. యూరియా బస్తా ధర ₹260.50, కానీ బహిరంగ మార్కెట్లో ₹350 నుండి ₹450 వరకు విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా ₹1350, బహిరంగ మార్కెట్లో ₹1450 నుంచి ₹1500 మధ్య విక్రయిస్తున్నారు. మిగిలిన ఎరువులు కూడా ఎంఆర్పీపై ₹50 నుండి ₹100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. పెద్దగా డిమాండ్ లేని, అవసరం లేని ఎరువులను రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. డీఏపీ కావాలంటే మిశ్రమ ఎరువులు తీసుకోవాల్సిందేనని లింకు పెడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎరువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. యూరియా, డీఏపీ 28-28-0 ఎరువులు మినహా మిగతా వాటి ధరలన్నీ భారీగా పెరిగాయి. సగటున బస్తాకు ₹50 నుండి ₹330 మేర పెరిగాయి. అత్యధికంగా 10-26-26 ఎరువు బస్తా ధర 1470 నుంచి 1800కు పెరిగింది. పొటాష్ ధర ₹1535 నుంచి ₹1800 కావడం రైతులకు భారంగా మారింది. మరోవైపు చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో డ్రిప్ ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే 25 నుండి 60% మేర పెరిగాయి. ఉద్యాన పంటల సాగులో కీలక భూమిక పోషించే సూక్ష్మ పోషక ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ఇక రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల కొరత వేధిస్తుంది. 2020 మే 30న ఆర్బీకేలు ఏర్పాటవగా 2023-24 సీజన్ వరకు ఏనాడు గ్రామ స్థాయిలో లోటు తలెత్తలేదు. సొసైటీలకు ప్రాధాన్యమిస్తూనే ఆర్బీకేలకు ఏటా నిల్వలు పెంచుతూ వెళ్లారు. కానీ ఏడాది ఆర్ఎస్కేలకు మొక్కుబడి కేటాయింపులతోనే సరిపెట్టారనే ఆరోపణలొస్తున్నాయి. జిల్లాల పరిధిలోని ఆర్ఎస్కేల్లో కనీసం 10% కేంద్రాలకు కూడా కేటాయింపులు జరపడం లేదని రైతులంటున్నారు. ఇక కాంప్లెక్స్ ఎరువులు 1000 టన్నులు, ఎంఓపీ 400 టన్నులు, ఎస్ఎస్పీ కేవలం 40 టన్నులు మాత్రమే ఆర్ఎస్కేల్లో ఉన్నాయి. మొత్తానికి చాలా జిల్లాల్లో యూరియా కొరత రైతుల్ని తీవ్రంగా వేధిస్తోంది. సొసైటీలు, డీసీఎంఎస్ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సొస్తుందని రైతులు వాపోతున్నారు.